హాయ్ ఫ్రెండ్స్, రేపటి అనాలిసిస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 2 days నుంచి నేను అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉంటుంది, దానికి వీడియో చేసి కాలేదు, ప్లీజ్ సారీ ఫ్రెండ్స్. సో రేపు సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంది, దాని జట్ల నెఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనుకుంటాను. సో రేపు బయింగ్ చూడాలంటే 77,600 పైన మార్కెట్ సస్టైన్ అవుతా ఉంటే మాత్రమే బయింగ్ ఆపర్చునిటీ, లేదు అంటే ఫ్లాట్ ఓపెన్ అవుతాను సెల్లింగ్ ఆపర్చునిటీకే ప్రియారిటీ ఇస్తామా అనుకోండి. సెల్లింగ్ అంటే ప్యూర్ సెల్లింగ్ కాదు, ఈ రేంజ్లో సెల్లింగ్ నేను చెప్తా ఉండేది మాత్రం. ప్యూర్ సెల్లింగ్ చూడాలా అంటే 76,400 కింద ఓపెన్ అయ్యి అవుట్ కిందే ఏమైనా క్లోజ్ అయితే షార్ప్ సెల్లింగ్ వచ్చేదానికి ప్రాబబిలిటీ ఉంది. అట్ ప్రజెంట్ ఇదే రేంజ్లో రేపు ఉండేదానికి హై ప్రాబబిలిటీ ఉంది. ప్యూర్ బయింగ్ చూడాలంటే 77,600 పైన మార్కెట్ సస్టైన్ కావాలా, అప్పుడే ఏమైనా చూడొచ్చు, లేదు అంటే మార్కెట్ కన్సాలిడేషన్ అయ్యేదానికే ప్రాబబిలిటీ ఉంది. ఈ కన్సాలిడేషన్ జోన్ ఎందుకు రేపు సెల్లింగ్ అంటే ఈ రోజు 2 times బ్రేక్ అవుతాను, మార్కెట్ పైన వెళ్ళక బాగా సస్టైన్ అవుతుంది కదా. వీటి కింద ఏమైనా ఓపెన్ అయితే 77,200 కింద ఓపెన్ అయ్యి కిందే క్లోజ్ అయితే మాత్రము ఇక్కడి నుంచే షార్ప్ సెల్లింగ్ వస్తుంది. సో ఇక్కడ టర్న్ కాలేదు అంటేను ప్రాబబిలిటీ ఉంది 76,500 నుంచి 76,400 ఈ లెవెల్ నుంచైనా మార్కెట్ టర్న్ అయ్యేదానికి ప్రాబబిలిటీ హైగా ఉంది. రేపు చూసుకోండి, ఈ లెవెల్ దగ్గర మాత్రము 100% మార్కెట్ టర్న్ అయ్యేదానికి ప్రాబబిలిటీ ఉంది. టర్న్ అవుతుంది, బట్ ఆల్ టైమ్ ఇవి ప్రీవియస్ ఏం చేసింది హై అంతవరకు రీచ్ అవుతుందో లేదో తెలియదు. ప్రైస్ యాక్షన్ ఎంత ఫాస్ట్గా వెళ్ళి వస్తుంది అని చూసి ఆ ప్రైస్ యాక్షన్ మీదే చెప్పేదానికి అవుతుంది. అట్ ప్రజెంట్ ఇక్కడ టర్న్ అయ్యేదానికి ప్రాబబిలిటీ ఉంది. ఫ్లాట్ ఓపెన్ అయితేను సెల్లింగ్ ఆపర్చునిటీ, హ్యూజ్ గ్యాప్ అప్ అయితే ప్రైస్ యాక్షన్ మీదే ట్రేడ్ తీసుకుంటామా అనుకోండాను. బ్యాంక్ నిఫ్టీ లెవెల్ చూస్తే సో 23,520 పైన మార్కెట్ సస్టైన్ కావాలా. ఇక్కడ ట్రెండ్ లైన్ ఉంది, ఈ ట్రెండ్ లైన్ పైన క్లోజ్ అన్న కావాలా, లేదు అంటే ఇటు పైన ఓపెన్ ఇటు పైన క్లోజ్ అయ్యి 23,520 పైన మార్కెట్ ఏమైనా సస్టైన్ అవుతా అంటే తర్వాత ఆలోచిస్తాను బయింగ్. ఇదే జోన్లో ఉంటే మార్కెట్ కన్సాలిడేషన్ అయ్యేదానికే ప్రాబబిలిటీ ఉంది. ఎప్పుడు ఈ రోజు చేసిండే లో 22,240 కింద ఏమైనా క్లోజ్ అయితే సో 22,160 ఇక్కడి నుంచే మార్కెట్ టర్న్ అయ్యేదానికి ప్రాబబిలిటీ ఉంది. నిఫ్టీలో ఎలా చెప్పుతాం 77,500 నుంచి 77,400 అనేసి, సో 23,160 నుంచే మార్కెట్ టర్న్ అయ్యేదానికి హై ప్రాబబిలిటీ ఉంది. బట్ ఇక్కడ ఏం ప్రైస్ యాక్షన్ జరిగి ఎంత ఫాస్ట్గా వెళ్తుంది అవుట్ పైన డిపెండ్ అవుతుంది. ప్రీవియస్ ఏం చేసింది బడ్జెట్ రోజు హై అది దాటేదానికి, ఇక్కడ టర్న్ అయినట్లే హై వేసి కొద్దిగా దూరం వెళ్ళేసి మళ్ళీ పడేదానికి ప్రాబబిలిటీ ఉంది. చూసుకొని ట్రేడ్ తీసుకుంటే బెటర్, బట్ ఇక్కడ టర్న్ అయ్యేదంటూ ప్రాబబిలిటీ హైగా ఉంది. బ్యాంక్ నిఫ్టీ లెవెల్ చూస్తే సో ఈ రెసిస్టెన్స్ వచ్చి 49,350 నుంచి 49,200 ఈ రెసిస్టెన్స్ లెవెల్లో ఇది బ్రేక్ అయితేను ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ ఉంది, ఇటు పైన ఓపెన్ ఇటు పైన క్లోజ్ అయితే సో ప్రీవియస్గా ఇక్కడ కన్సాలిడేషన్ అయ్యింది, మార్కెట్ ఇక్కడే మళ్ళీ కన్సాలిడేషన్ అయ్యేదానికే ప్రాబబిలిటీ ఉంది. అలా కాక ఫస్ట్ 15 minutes క్యాండల్ సాలిడ్గా బ్లూ కలర్ క్యాండల్స్తో ఏమైనా 2 candles ఏమైనా ఇటు పైన ఏమైనా క్లోజ్ అయితే మాత్రము ప్రీవియస్ ఏం 50,000 ఉందో అది టెస్ట్ చేసేదానికి ప్రాబబిలిటీ ఉంది, లేదు అంటే మార్కెట్ కన్సాలిడేషన్ అయ్యేదానికే ప్రాబబిలిటీ ఉంది. ఫ్లాట్ ఓపెన్ అయితే నా ప్రియారిటీ వచ్చి సెల్లింగ్ ఆపర్చునిటీ. సో 48,800 నుంచే మార్కెట్ టర్న్ అయ్యేదానికి ప్రాబబిలిటీ ఉంది. ఇక్కడ వచ్చి ఈ లోని టెస్ట్ చేసి మార్కెట్ టర్న్ అయ్యేదానికి ప్రాబబిలిటీ ఉంది. బట్ చూస్తామా రేపు ಯಾವ పొజిషన్లో ఓపెన్ అవుతుంది ఏమనేసి. బయింగ్ ఆపర్చునిటీ చూడాలంటే 49,750 పైన ఇక్కడ ఈ పైన మార్కెట్ సస్టైన్ అవుతుంటే మాత్రమే బయింగ్ ఆపర్చునిటీ చూస్తే బెటర్. ఈ జోన్లోనో మార్కెట్ కన్సాలిడేషన్ అయ్యేదానికే ప్రాబబిలిటీ ఉంది, ఈ జోన్లోనో మార్కెట్ కన్సాలిడేషన్ అయ్యేదానికే ప్రాబబిలిటీ. కన్సాలిడేషన్లో నేను సెల్లింగ్ ఆపర్చునిటీ వెతుకుతామా అనుకోండాను. సో ఫిన్ నిఫ్టీ లెవెల్ చూస్తే సో 23,197 నుంచి 23,139 అనేది రెసిస్టెన్స్ లెవెల్లో, బట్ బయింగ్ ఆపర్చునిటీ చూడాలంటే 23,250 పైన ఈ హై పైన మార్కెట్ 30 minutes మార్కెట్ హోల్డ్ చేస్తే ప్రీవియస్ ఏం చేసిందో ఆ స్వింగ్ వరకు వెళ్ళేదానికి ప్రాబబిలిటీ ఉంది. అలా కాలేదు అంటే బ్రేక్ అయినట్లే బ్రేక్ అయ్యి ఇన్సైడ్ క్యాండల్ ఏమైనా ఫామ్ అయితే మార్కెట్ అక్కడి నుంచే మళ్ళీ కిందకు వచ్చేదానికే ప్రాబబిలిటీ ఉంది. సో సపోర్ట్ లెవెల్ చూస్తే 23,000 రౌండ్ నెంబరు ఇక్కడ సపోర్ట్ లెవెల్. గ్యాప్ డౌన్ అయ్యేసి ఇటు కింద ఓపెన్ ఇటు కిందే ప్రీవియస్ లో ఏముందో 22,950 కింద ఏమైనా ఓపెన్ అయ్యి అవుట్ కిందే క్లోజ్ అయితే మాత్రము
22,000 ప్రీవియస్ స్వింగ్ ఏముందో ప్రీవియస్ స్వింగ్లో ఈ లోని టెస్ట్ చేసేదానికి హై ప్రాబబిలిటీ ఉంది. సో ఇదే జోన్లో ఉండేదానికి హై ప్రాబబిలిటీ ఉంది. రేపు కన్సాలిడేషన్ అయ్యేదానికే ప్రాబబిలిటీ ఉంది. బట్ కన్సాలిడేషన్లో నేను సెల్లింగ్ ఆపర్చునిటీ వెతుకుతామా అనుకోండి. బయింగ్ ఆపర్చునిటీ మార్కెట్ చాలా కష్టం పడుతూ ఉంది పైనకి వెళ్ళేదానికి. పైనకి వెళ్ళాలా అంటే మార్కెట్ షార్ప్ పెద్ద పెద్ద క్యాండిల్స్ వేసుకొని వెళ్ళాలా. ఇట్లే చిన్న క్యాండిల్స్ ఏమైనా వేసుకొని వస్తే మార్కెట్ వోలటైల్ ఉండేదానికే ప్రాబబిలిటీ ఉంది. దానికోసమే నేను సెల్లింగ్ ఆపర్చునిటీ వెతుకుతామా అనుకోండి. నాకు సెల్లింగ్ దొరకలేదు అంటే మార్కెట్లో ట్రేడ్ తీసుకునేదానికి పోయలే. సో ఇదే నా కంప్లీట్ అనాలిసిస్ రేపటి గురించి. సో ఇదే నా ట్రేడింగ్ ప్లాన్ రేపటిది. నా అనాలిసిస్ మీకు ఏమైనా ఇష్టమైతే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.